శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనే కదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇలాగా పితృదేవతా మహాత్మ్యాన్ని, శ్రాద్ధ మహాత్మ్యాన్ని చెప్తున్నటువంటి ఆ పులస్య బ్రహ్మని మళ్ళీ అడిగాడు భీష్ముడు. పగలు ఏ భాగం అనేటటువంటిది ఈ పితృదేవతారాధనకి యోగ్యమైనటువంటిది, అలాగే ఏ ఏ పుణ్యతీర్థాల్లోనూ పుణ్యక్షేత్రాల్లోనూ ఈ పితృకార్యాన్ని నిర్వహిస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, దాన్ని కూడా తెలియజేయండి అని చెప్పిన తర్వాత ఆయన చెప్తూనే ఉన్నాడు. పులస్య బ్రహ్మగారు చెప్తున్నారు, అన్ని తీర్థముల కంటే కూడా పుష్కర తీర్థం అనేటటువంటిది అత్యంత ఫలదాయకము. అక్కడ ఏ జపము కానీ, హోమము కానీ, దానము కానీ ఏది చేసినా కూడా అక్షయమైనటువంటి ఫలితాలని అది ఇస్తుంది. ఇది సాక్షాత్తు బ్రహ్మగారు తెలియజేసినటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఈ ప్రాంతము పుష్కరం అనేటటువంటిది పితృదేవతలకు కూడా చాలా ప్రియమైనటువంటిది, అలాగే ఋషులందరూ కూడా సెలవిచ్చినటువంటి ఉత్తమమైనటువంటి క్షేత్రము ఇదే. ఆ తర్వాత గొప్ప పుణ్యతీర్థాదుల్లో నందా, లలిత, మాయాపురి అనేటటువంటి ఈ మిత్రప్రదం చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే గంగా సాగర సంగమం అనేటటువంటిది సర్వశ్రేష్టము అని చెప్పబడింది. అలాగే శతద్రు నదీ జలాలతో పావనమైనటువంటి బ్రహ్మతీర్థమునందు చేసేటటువంటి పితృకార్యము కూడా సద్గతులను కలిగజేస్తుంది అని చెప్తూ, ఈ సంఖ్యాపరంగా 130కి పైగా తీర్థక్షేత్రాలని ఈ పద్మపురాణంలో పేర్కొనడం అనేటటువంటిది జరిగింది. దానిలో నైమిషారణ్యము, అలాగే వైకుంఠపురము, అలాగే గంగానది పాయలుగా ఉండేటటువంటి చోటు, అలాగే గోమతీ నదితో సంగమించినటువంటి చోటు, అలాగే కోకాముఖము అనేటటువంటి క్షేత్రము, ఆ తర్వాత గంగా యమున నదంగ సంగమంలో ఇక్ష్మతి అనేటటువంటి తీర్థము, ఇవన్నీ కూడా పితృకార్యములకు సర్వశ్రేష్టమైనటువంటిది. అలాగే కురుభూమి అంటే కురుక్షేత్రము ఇప్పటికీ కూడా ఉత్తమమైనటువంటి పుణ్యక్షేత్రము, అలాగే సర్వకామ ఫలప్రదము. అలాగే నీలకంఠ తీర్థము, పుణ్యసరోవరము, మానసతీర్థము, భద్రసరస్సు, ఆచ్ఛదము, మందాకిని, సరస్వతీ తీర్థము, వైద్యనాథేశ్వరము, ఇలాగా అనేకమైనటువంటి క్షేత్రాలన్నీ కూడా దీనికి చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే ఓంకారేశ్వరము, కపిలతీర్థము, కావేరి, సంవేదము, అమర్కంటక అనేటటువంటి ఈ 5 ప్రాంతాలు కూడా స్నానానికి, జప శ్రాద్ధాదులకు అక్కడ చేస్తే కనుక ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పి చెప్తున్నారు. అలాగే మహాతీర్థములు అని చెప్పబడినటువంటి సోమేశ్వరం కూడా చాలా గొప్ప క్షేత్రము. ఇది శివుని యొక్క క్షేత్రము, ఇది కూడా శ్రాద్ధ క్రియాయోగ్యమైనటువంటిది అని చెప్తూ, ఇంకా వైనాయకం, సోణనది, అంగరవాహిక, దాశార్ణ మహానది, అలాగే ఈ అనేకమైనటువంటి క్షేత్రాలను చెప్తూ, ముఖ్యంగా శతావటి నది, జ్వాలాతీర్థము, ద్వారక, అలాగే అనేకమైనటువంటి క్షేత్రాలు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా పితృకార్యములకు అక్షయ ఫలమైనటువంటి ఫలాలను ఇస్తాయని చెప్తూ, గయక్షేత్రంలో ముఖ్యంగా చేసేటటువంటి జపము కానీ, దానము కానీ, పితృకార్యం కానీ అనంతమైనటువంటి ఫలాల్ని ప్రాప్తింపజేస్తాయి. అలాగే ఎక్కువ మంది పిల్లల్ని కావాలనుకునేటటువంటి వాళ్ళు ఆ గయకి వెళ్ళి వృషోత్సర్జనం చేయటం కానీ, లేదంటే పితృకార్యాన్ని చేయటం కానీ, లేదు అక్కడ అశ్వమేధ యాగాన్ని చేయటం వల్ల కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే
పుష్కరం వద్ద కానీ నైమిషారణ్యంలో కానీ అక్కడ కూడా ఈ పితృకర్మ చేయడం అనేటటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. అలా ఈ ప్రాంతాల్లో చేసినటువంటి పితృకార్యం అనేటటువంటిది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ పితృకార్యాన్ని చేసిన, అక్కడ ఉత్తములైనటువంటి బ్రాహ్మణులకి నమస్కారం చేసిన, ఆ తర్వాత గైలో చేసేటటువంటి పిండ ప్రదానం వల్ల కానీ ఈ పితృదేవతలందరూ కూడా చాలా ప్రీతి చెందుతారు. పితృదేవతలు ప్రీతి చెందటమే కాకుండా మాతామహవంశం వారు వాళ్ళు కూడా తరిస్తారు. ఈ రకంగా రెండు వైపులా కూడా, అంటే తల్లి వైపు తండ్రి వైపు ఇద్దరి వైపు కూడా 7 తరాల వారు అందరూ కూడా తరిస్తారు. అటువంటి గొప్ప ఫలితాలని ఈ గైలో చేసేటటువంటి పితృకార్యం వలన పొందవచ్చు అని చెప్తూ ఈ గయా తీర్థ విశేషాలని, అలాగే మిగిలినటువంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప క్షేత్రాలని, అక్కడ చేయవలసినటువంటి విధుల గురించి నీకు అన్నీ చెప్పాను. ఇంకా ఏ కాలంలో చేయాలి అని చెప్పాం. ప్రాతకాలంలో ఉండేటటువంటి 3 ముహూర్తాలకు కూడా ఈ పితృకార్యములు చేసేటానికి యోగ్యత లేదు. ఈ మొత్తం పగటి కాలం అంతా కూడా 15 ముహూర్తాలుగా విభజింపబడితే 8వ ముహూర్తానికి కుతపము అనేటటువంటి పేరు. అది ఆ కుతపము వచ్చేసరికి అపహారణం అవుతుంది. కాబట్టి ఆ సమయం అనేటటువంటిది పితృకార్యానికి శ్రేష్టమైనటువంటిది. అంటే మధ్యాహ్న కాలం అనేటటువంటిది శ్రేష్టమైనటువంటిది. అలాగే ఈ కుతపములు అనేటటువంటివి 8 ఉన్నాయి. అది కుతపకాలము అంటే అపహారణ వేళ. అలాగే ఖడ్గమృగ చర్మంతో చేసినటువంటి ఒక సంచి, దర్భలు, తిలలు, గోవు, కంబళి, అలాగే దౌహితుడు అంటే కూతురు యొక్క కుమారుడు, ఇంకా చిట్ట చివరిది బంగారం. ఈ 8 కూడా ఈ పితృకార్యానికి శ్రేష్టమైనటువంటివి. ఇందులో అన్నీ కూడా మనకి అందుబాటులో ఉండకపోయినా తప్పకుండా మనం ఉపయోగించవలసినటువంటి దర్భలు, అలాగే తిలలు. ఈ తిలలు అనేటటువంటివి సాక్షాత్తు విష్ణువు యొక్క శరీరము నుండి ఉద్భవించినటువంటివి. ఈ దర్భలు కానీ అలాగే ఈ తిలలు కానీ. అందువల్ల ఈ రెండింటినీ కూడా తప్పకుండా ఈ తిలల్ని దర్భలను ఉపయోగించాలి. వీటితో పాటు తీర్థోదకం అంటే నీటితో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. ఈ 3 కూడా చాలా ముఖ్యమైనటువంటివి అని చెప్తూ ఈ విధానం అంతా కూడా సాక్షాత్తు బ్రహ్మగారి చేత చెప్పబడింది. బ్రహ్మగారు చెప్పినటువంటి దాన్ని నీకు చెప్పాను. ఇది ఈ పితృకార్యాలని నిర్వహించడం వలన ఏమవుతుంది అంటే, ఈ పితృకార్యం చేయటం అనేటటువంటిది పుష్టిని కలిగిస్తుంది. అంటే శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, ఆయుష్ను పెంచుతుంది, సమస్త పాపాలని కూడా క్షయించేస్తుంది. అలాగే ఈ పితృకార్యముల గురించి, పితృకార్యంలో చేయవలసినటువంటి విధిని గురించి, పితృకార్యముల యొక్క మహాత్మ్యాన్ని గురించి ఎవరైతే చక్కగా చదివినా విన్నా వారందరూ కూడా ఆగర్భ శ్రీమంతులుగా జన్మిస్తారు. అలాగే తీర్థముల్లో ఉండేటప్పుడు, ఏదైనా పుణ్యక్షేత్రములు కానీ తీర్థములు కానీ అక్కడ ఉండేటప్పుడు దీన్ని పారాయణం చేయటం వల్ల అలక్ష్మి అనేటటువంటిది పోతుంది. అలాగే యశస్సు కలిగిస్తుంది, కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి వాటిని వృద్ధి చేస్తుంది. బ్రహ్మగారు, సూర్యుడు, రుద్రదేవుడు ఇటువంటి దేవతల చేత ఈ పితృ కార్యము అనేటటువంటిది, పితృమహాత్మ్యం అనేటటువంటిది సర్వదా ప్రశంసింపబడినది. కాబట్టి ఈ పితృకార్యము చేయటం అనేటటువంటిది దేవతల అనుగ్రహాన్ని పొందడానికి అవకాశాన్ని కలగజేస్తుంది. అలాగే పితృదేవతల యొక్క అపారమైనటువంటి అక్షయమైనటువంటి అనుగ్రహ ఫలాలన్నింటినీ కూడా అందజేస్తుంది. కాబట్టి ఈ పితృకార్యం అనేటటువంటిది చేయటము, పితృదేవతల్ని సంతృప్తిపరచడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని పులస్త్య బ్రహ్మగారు భీష్ముడికి చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, స్వస్తి.